ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 800 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్కు 1300 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన. అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా 130 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసిండు. అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు. ఎన్జిటీలో స్టే ఉన్నది. స్టే మన వెకేట్ చేపించి స్టే అధ్యక్ష మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం కదా అధ్యక్ష, అది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అప్పటి నుండి జరుగుతుంది కదా, ఎన్జిటీలో కేసు ఏమైందని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. 840 కోట్లే శాంక్షన్ రోడ్కి, 130 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము. అది కరెక్ట్ అధ్యక్ష, అయిపోయింది కంప్లీట్. కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్జిటీలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు అధ్యక్ష, పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది. ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలేదు. అమాయకులకు బేడీలు వేస్తానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు.